బీసీలకు కేసీఆర్ ఆపద్బంధు పేరుతో అంబులెన్స్లను అందిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ నెల 27న అర్హులైన బీసీలకు అంబులెన్స్లను ఇస్తున్నామని చెప్పారు. ఆయన బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ పై ఆన్లైన్లో సమీక్ష నిర్వహించారు. 5,522 కోట్లతో బీసీల అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. మహిళల స్థావలంబనకు 100 కోట్లతో నూతన పథకాన్ని తెస్తున్నట్లు ప్రకటించారు. నిఫ్ట్ తరహాలోనే తెలంగాణ గ్రామీణ మహిళలకు శిక్షణ ఇస్తామని 25 మంది మహిళలను ఒక యూనిట్ గా చేసి అందరికీ కుట్టి యంత్రాలను అందిస్తామని పేర్కొన్నారు. బీసీ రైతులకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలను ఇస్తామన్నారు. రజక, నాయి బ్రాహ్మణ, కుమ్మరి, మేదర, విశ్వ బ్రాహ్మణ, సగర, వడ్డెర ఒక్కో కులానికి చెందిన 5,000 మంది వృత్తి పనిముట్లను అందించే పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రంలో కానీ గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో కోత పెట్టడం జరిగింది. నిధులు రావు అని ఆలోచనతో ఇన్కమ్ రావు అని చెప్పి, కానీ నిధులు వచ్చినాకున్న వెల్ఫేర్ స్కీమ్ రాకూడదని చెప్పి 5,522 కోట్లతోటి సుమారు 1,200 కోట్ల బడ్జెట్ను పెంచడం జరిగింది. ఇది చాలా శుభ పరిణామం చేసుకున్నాం. ఇక ముఖ్యంగా ఇందులో మహిళా సోదరిమణులు బిడ్డ పెళ్లి ఘనంగా జరుపుకోవాలన్న ఆలోచనతో డబ్బులు చేతులు లేకున్నా కూడా అప్పులు చేసి ఘనంగా బిడ్డ పెళ్లి జరుపుకుంటారు. కానీ అప్పులకు అప్పై విత్తికి విత్తై వారు ఆ బిడ్డ పెళ్లి మీద అప్పు చేసినది ఆ భూములు అమ్ముకున్న ప్రశ్న ఉండేది. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు పుట్టింది నీకు బిడ్డ కావచ్చు, తెలంగాణ ఆస్తిగా భావించుకొని సుమారు ఈసారి బడ్జెట్లో 1,850 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టింది. గతంలో కన్నా 500 కోట్ల రూపాయల బడ్జెట్ అదనంగా ఈరోజు 1,00,000 రూపాయలు పెట్టడం జరిగిందంటే ముఖ్యమంత్రి గారు బీసీల పట్ల ఉన్న ఉదారతకు ఒక మంచి ఉదాహరణగా భావించుకుంటూ ఆల్ ఫెడరేషన్స్ కలుపుకొని 1000 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. చాలా శుభపరిణామంగా భావించారు. ముఖ్యమంత్రి గారికి నా పక్షాన మరియు మా ప్రజల పక్షాన చాలా సంతోషం తెలుస్తూ మరి కృతజ్ఞత తెలియజేసుకుంటాం మరొకసారి. ముఖ్యంగా ఈసారి ఈ 522 కోట్లతోటి ఒక అద్భుతమైన గొప్ప పథకాలతోటి మా వెనుకబడిన కులాలను చేరుతాం. మేము చాలా పెద్ద ఎత్తున గొప్ప పథకాలు తీసుకొస్తున్నాం. అందులో ముఖ్యంగా కేసీఆర్ ఆపద్బంధు పథకం. ఇది ఎందుకంటే ఇప్పుడున్నంతా కూడా చాలా వరకు కరోనా వలన అంబులెన్స్లు అవసరం పడుతున్నాయి, మెడికల్ ఎక్విప్మెంట్ అవసరం పడుతున్నాయి, ప్రజలకు ఆరోగ్యం సంబంధించి ఇష్యూ. కాబట్టి ఇది ఎంబీసీ వాళ్ళు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్, గతంలో ఎవరు గుర్తించలేండి వీళ్ళ కులాలను కూడా, వీళ్ళందరినీ కూడా ఒక సొసైటీ తయారు చేసుకొని 10 మంది